ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. పట్టింది బంగారం అవుతోంది అనేటువంటి మాట మీరు వింటారు. ఓహో, ఇన్ని రోజులు నేను చేసిన పూజకి మంచి ఫలితాలు లభిస్తున్నాయి, నేను అనుకున్నట్టు చక్క జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ కేడర్ పెరగడం, దాంతో వాళ్ళు జనాల్లో ఆదరణ పెరగడం, దీనివల్ల వచ్చేటువంటి వ్యవస్థలో కూడా మీరే ఉండాలనేటువంటి జనాల్లో నమ్మకం కలగడం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆగస్టు నెలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడాను మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభని ఖచ్చితంగా మీరు ఎదురు తీసుకురావడం, ఓహో బాగానే చదువుతున్నాడు, ఇబ్బంది ఏం లేదు అనేటువంటి మాట తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కళ, సినీ పరిశ్రమల్లో, సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి అంతగా లాభించడం లేదు. శ్రమలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి బద్ధకాన్ని విడవండి. ఈ నెల 3వ వారంలో ఒక అవకాశం మీకు వచ్చేటువంటి విధంగా కనబడుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే కనుక మంచి స్థాయిలో మంచి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. రైతుల విషయానికి వస్తే మొదటి వారం ఇబ్బందిదాయకంగా ఉంటుంది, కానీ 2వ వారం నుంచి ఆనందదాయకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి. కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా మీకు కలిసి వస్తుంది. వ్యాపారం విషయంలో ఫ్రూట్స్కి సంబంధించి కానీ, పాల ఉత్పత్తికి సంబంధించి కానీ, ఈ యొక్క పశు సంబంధించి కానీ, లేదా తోళ్ల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఇవి చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం. వృశ్చిక రాశిలో వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం 3వ వారంలో కనబడుతుంది. ఆకస్మికంగా ధనం రావడం, దానివల్ల మీరు ఒక గట్టెక్కడం అనేది జరుగుతుంది. అప్పు తీసుకుంటే కనుక ఆ అప్పు తీర్చడానికి 98% మీకు మార్గాలు కనబడతాయి. ఇక నాకు అప్పులు వద్దు, అప్పులన్నీ కూడా తీర్చేసి ప్రశాంతంగా ఉందాం అనుకునేటువంటి నిర్ణయం
ఆగస్టు 12వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో తీసుకుంటారు. దానికి తగ్గట్టుగానే మీకు అన్ని వ్యవస్థలు కూడా కలిసి వస్తాయి. చక్కగా అప్పులు అనేటువంటి క్లీన్ చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడైతే మనకి అప్పు పుట్టాలనుకుంటున్నామో ఆ అప్పు పుట్టేటువంటి మార్గం, మీరు 1,00,000 రూపాయలు అడిగితే 40,000 ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అప్పు మీరు ఎవరైతే యాచిద్దాం అనుకుంటున్నారో ఎస్టిమేషన్ వేయకండి. అంచనాలకు మీరు అందకుండా మీకు డబ్బు వస్తుంది. 1,00,000 అనుకుంటే ఖచ్చితంగా 40,000 వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీల విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా యోగించడం లేదు. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది. సమాజంలో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ గౌరవం అనేటువంటి కొంచెం పెరుగుతోంది. దీనివల్ల మీలో మీకు మనస్థైర్యం ఏర్పడుతుంది. ఇంతకుముందు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 3వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య జరుగుతుంది. నిన్ను విడిచి వెళ్ళిపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నువ్వు నాతో ఉండాలి అనేటువంటి మాటలు మీరు వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే నడిచిందో ఆ గొడవ తగ్గి ఒక కాంప్రమైజ్ అయినటువంటి వ్యవస్థ జరుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశిలో ఆడవారు మీ యొక్క పేరు మీద ఏదైనా పెట్టుబడి పెట్టుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. భూ సంబంధితమైన వ్యవస్థలో మీకంటూ ఒక మంచి అవకాశం లభిస్తోంది. భూ సంబంధిత వ్యవస్థలో మీకంటూ ఒక మంచి వ్యవస్థ లభిస్తోంది. కాబట్టి భూ ఆస్తులు ఏదైనా కొనుగోలు చేస్తే కనుక మీ పేరు పెట్టుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఇంతకుముందు మీరు కోల్పోయినటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ మళ్ళా మీ దగ్గరికి రావడం, వాటి యొక్క విలువలు పెరగడం, దీనితో ఆ రోజు నేను విడిచిపెట్టడం వల్ల నేను ఇప్పుడు లాభపడ్డాను అనేటువంటి ఒక మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో ఆనందమే కేలి విలాహితాల్లో శుభ కార్యక్రమాల్లో మీరు పెద్దపీట వేయడం జరుగుతుంది. మీకు దాన్ని మీరు నిలబెట్టుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని కొనసాగించాలి అంటే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీచ్ అయితే కనుక ఆగస్టు నెలలో మీరు చేసుకోవాల్సిన రెమెడీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా పసుపు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేయండి. అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ప్రతి నిత్యము కూడా ఎర్రటి ఒత్తులతో నెయ్యి ఉపయోగించి దీపారాధన గావించండి. చందనాన్ని ఉత్తరాకారంగా పెట్టుకుని మధ్యస్థానంలో కుంకుమ ధరించండి. ప్రతిరోజు కూడా ఓం ఉగ్ర నృసింహాయ మహాదేవాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి. దీనివల్ల వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా ఆర్థికంగా నిలబడే అవకాశం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా నృసింహ మహామంత్రాన్ని జపించుకోవడం చాలా మంచి విషయం. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్వం.
గురుగారు 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9, ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమయ్యి విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కన జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు ఆయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.